హలో ఫ్రెండ్స్ నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జాగ్రఫీలో భాగంగా మూడవ పాఠం ప్రపంచ జనాభా వరల్డ్ పాపులేషన్ గురించి తెలుసుకుందాం. గడచిన 10,000 సంవత్సరాల కాలంలో జనాభా పెరుగుదల విస్తరణ పైన చాలా ప్రభావాన్ని చూపిన రెండు విప్లవాలు ఏవి? మొదటిది 10,000 సంవత్సరాల పూర్వం జంతువుల మొక్కల పెంపకంలో కాలానుగుణంగా సంభవించిన వ్యవసాయ విప్లవం ద్వారా లభించిన ఆహార భద్రత. రెండవది 1779లో వచ్చిన పారిశ్రామిక విప్లవం. క్రీస్తు పూర్వం ప్రపంచ జనాభా ఎంత? 200 నుంచి 300 మిలియన్లు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 8,000 బీసీ లేదా 10,000 బీసీ నాటికి ప్రపంచ జనాభా రమారమి 5 మిలియన్లు. శాస్త్రజ్ఞుల అంచనా ప్రకారం 8,000 బీసీ నాటికి 152 మిలియన్ చదరపు కిలోమీటర్ల వైశాల్యం గల భూతలంపై ప్రతి 1000 చదరపు కిలోమీటర్లకు ఎంత మంది నివాసం ఉండేవారు? 32 మంది. 1650 ఏడి నాటికి ప్రపంచ జనాభా 500 మిలియన్లు. 1750 ఏడి నాటికి ప్రపంచ జనాభా 800 మిలియన్లు. 1850 ఏడి నాటికి ప్రపంచ జనాభా 1 బిలియన్ లేదా 1000 మిలియన్లు. 1930 ఏడి నాటికి ప్రపంచ జనాభా 2 బిలియన్లు లేదా 2000 మిలియన్లు. 1962 ఏడి నాటికి ప్రపంచ జనాభా 3 బిలియన్లు లేదా 3000 మిలియన్లు. 1975 ఏడి నాటికి ప్రపంచ జనాభా 4 బిలియన్లు లేదా 4000 మిలియన్లు. 1987 ఏడి నాటికి ప్రపంచ జనాభా 5 బిలియన్లు లేదా 5000 మిలియన్లు. 1999 లేదా 2000 సంవత్సరం నాటికి ప్రపంచ జనాభా 6 బిలియన్లు లేదా 6000 మిలియన్లు. 2012-15 మధ్యలో ప్రపంచ జనాభా 7 బిలియన్లు లేదా 7000 మిలియన్లు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. 2020 ఏడి నాటికి ప్రపంచ జనాభా ఎన్ని బిలియన్లకు చేరుకుంటుందని అంచనా? 7.5 బిలియన్లు లేదా 7,500 మిలియన్లు. 2025 ఏడి నాటికి ప్రపంచ జనాభా ఎన్ని బిలియన్లకు చేరుకుంటుందని అంచనా? 8 బిలియన్లు లేదా 8,000 మిలియన్లు. 2050 నాటికి ప్రపంచ జనాభా ఎన్ని బిలియన్లకు చేరుకుంటుందని అంచనా? 10 బిలియన్లు లేదా 10,000 మిలియన్లు. 10,000 బీసీ నాటికి 5 మిలియన్లు ఉన్న ప్రపంచ జనాభా 1650 ఏడి నాటికి 5 మిలియన్ల జనాభా కావడానికి పట్టిన కాలం ఎంత? 1500 సంవత్సరాలు. ప్రపంచ జనాభా సగటున రెండింతలు కావడానికి కొత్త రాతి యుగంలో ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1500 సంవత్సరాలు. 1650 ఏడి నాటికి 5 మిలియన్లు ఉన్న ప్రపంచ జనాభా 1850 ఏడి నాటికి 1000 మిలియన్ల జనాభా కావడానికి పట్టిన కాలం ఎంత? 200 సంవత్సరాలు. 1850 ఏడి నాటికి 1000 మిలియన్లు ఉన్న ప్రపంచ జనాభా 1930 ఏడి నాటికి 2000 మిలియన్ల జనాభా కావడానికి పట్టిన కాలం ఎంత? 80 సంవత్సరాలు. 1930 ఏడి నాటికి 2000 మిలియన్లు ఉన్న ప్రపంచ జనాభా 1975 ఏడి నాటికి 4000 మిలియన్ల జనాభా కావడానికి పట్టిన కాలం ఎంత? 45 సంవత్సరాలు.
1975 ఏడి నాటికి 4,000 మిలియన్లు ఉన్న ప్రపంచ జనాభా 2025 ఏడి నాటికి 8,000 మిలియన్ల జనాభా కావడానికి పట్టే కాలం ఎంత? 50 సంవత్సరాలు. 1850లో ప్రపంచ జనాభా 1 బిలియన్ నుంచి 2009 నాటికి ఎన్ని బిలియన్లకు చేరుకుంది? 6,707 బిలియన్లకు. 1850 2009 మధ్య కాలంలో ప్రపంచంలో నమోదైన దశాబ్దపు జనాభా పెరుగుదల రేటు ఎంత? 1.14%. 1850 2009 మధ్య కాలంలో ప్రపంచంలో సంవత్సరానికి ఎన్ని బిలియన్ల కొత్త జనాభా చేరడం జరిగింది? 75 మిలియన్లు. 1850 2009 మధ్య కాలంలో ప్రపంచంలో ఒక సెకనుకు ఎన్ని జననాలు కొత్తగా చేరుతున్నాయి? 3 నుండి 6 వరకు. 1850 2009 మధ్య కాలంలో ప్రపంచంలో ఒక నిమిషానికి ఎన్ని జననాలు కొత్తగా చేరుతున్నాయి? 84 నుండి 90 జననాలు. 1850 2009 మధ్య కాలంలో ప్రపంచంలో రోజుకు ఎన్ని జననాలు కొత్తగా చేరుతున్నాయి? 2,20,980 జననాలు. 1900 నుంచి 2010 నాటికి ఎన్ని బిలియన్లు జనాభా పెరుగుదల నమోదు అయ్యింది? 4.5 బిలియన్లు. 18వ శతాబ్దం నందు ప్రపంచ జనాభా పెరుగుదల రేటు 0.3%. 19వ శతాబ్దంలో ప్రపంచ జనాభా పెరుగుదల రేటు 0.6%. ప్రస్తుతం ప్రపంచ జనాభా పెరుగుదల రేటు ఎంత? 1.4%. పూర్వం మరణ రేటు 1000:22. నేడు మరణ రేటు 1000:9. 20వ శతాబ్దం మొదట్లో ఆయు ప్రమాణం 25 నుండి 30 సంవత్సరాలు. ప్రస్తుతం ఆయు ప్రమాణం 66 నుండి 72 సంవత్సరాలు. హలో ఫ్రెండ్స్, నమస్కారం. డిఎస్సికి మనం ఏ బుక్స్ చదవాలి అనే ప్రశ్నకు నిపుణులు చెప్పేటటువంటి మాట అకాడమీ బుక్స్ చదవాలి. అలాగే డిఎస్సిలో విజయం సాధించినటువంటి టీచర్స్ని అడిగినా కూడా వారు చెప్పేటటువంటి మాట కూడా డిఎస్సికి మనము అకాడమీ బుక్స్ చదవాలి అని అంటుంటారు. అటువంటి అకాడమీ బుక్స్ని ఆధారం చేసుకుని ఏపీలో ఎక్కడా లేని విధంగా టెట్, డిఎస్సి, ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్కి సంబంధించి 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ని పరిశోధించి బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్ అంటే 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో బిట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రతి లైన్ని పరిశీలించి మేము బిట్ బ్యాంక్ అంటే ప్రశ్నలు సమాధానాల పుస్తకం రూపొందించడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ బుక్ 1గా రూపొందించడం జరిగింది. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్తో పాటు 10th క్లాస్ ఓల్డ్ అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి బిట్స్ని మేము బిట్ బ్యాంక్గా రూపొందించడం జరిగింది. బుక్ 1 అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టోటల్ బిట్స్ ఉన్నటువంటి బిట్ బ్యాంక్ 300 రూపాయలు. అలాగే 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అకాడమీ బుక్స్లో ఉన్నటువంటి బిట్స్తో పాటు ఓల్డ్ అకాడమీ బుక్లో ఉన్నటువంటి బిట్స్ కూడా మేము బుక్ 2గా రిలీజ్ చేయడం జరిగింది. బుక్ 2 400 రూపాయలు. బుక్ 1, బుక్ 2 రెండు కలిపి 700 రూపాయలు. మీకు కావాల్సిన వారు 9966466776కి లేదా 9850855212కి కాల్ చేసినట్లయితే మేము మీకు పోస్టల్ ద్వారా పంపించడం జరుగుతుంది. పోస్టల్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి. మీరు ఈ బుక్స్లో ఉన్నటువంటి వీడియోస్ చూడాలనుకుంటే
కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు. మీరు బుక్స్ని కొనాలనుకుంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ చూసిన తర్వాత కూడా కొనవచ్చు. అలాగే ఇంటర్మీడియట్కి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేస్తున్నాము, మీరు ఛానల్లో చూడవచ్చు. అంటే కబీర్ ఇషా స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్లో ఇంటర్మీడియట్ సోషల్ కంటెంట్కి సంబంధించి కూడా మేము వీడియోస్ పెడుతున్నాము, చూడవచ్చు. చూసిన తర్వాత మీరు ఈ బుక్స్ కొనాలనుకుంటే కొనవచ్చు. నెగటివ్లో జనాభా వృద్ధి కనపడుతున్న అభివృద్ధి చెందిన దేశాలు ఏవి? రష్యా, జపాన్, ఆస్ట్రేలియా. ప్రపంచంలో అధికంగా జనాభా పెరుగుదల ఎక్కడ నమోదవుతున్నది? ఆఫ్రికా. ఆఫ్రికాలో 2.5% నుండి 3.0% వరకు నమోదవుతున్నది. ఆసియాలో జనాభా పెరుగుదల శాతం 1.5% నుండి 1.7% వరకు ఉంది. దక్షిణ అమెరికాలో జనాభా పెరుగుదల శాతం 1.8% నుండి 2.3% వరకు ఉంది. ఆస్ట్రేలియాలో జనాభా పెరుగుదల శాతం 0.7%. ఉత్తర అమెరికాలో జనాభా పెరుగుదల శాతం 0.6% నుండి 0.9%. ఐరోపాలో జనాభా పెరుగుదల శాతం 0.1% నుండి 0.3%. ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అంచనాల ప్రకారం 2025 నాటి 8.5 బిలియన్లు, 2050 నాటికి ఎన్ని బిలియన్లకు జనాభా చేరుతుంది? 10 బిలియన్లకు. ప్రస్తుతం ప్రపంచ జనాభా వృద్ధి రేటు 1.7%. అభివృద్ధి చెందిన దేశాల జనాభా వృద్ధి రేటు 0.6%. అభివృద్ధి చెందుతున్న జనాభా వృద్ధి రేటు 2.0%. ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 3.0%. ఉత్తర అమెరికా జనాభా వృద్ధి రేటు 0.9%. దక్షిణ అమెరికా జనాభా వృద్ధి రేటు 2.3%. ఆసియా జనాభా వృద్ధి రేటు 1.7%. పూర్వపు రష్యా జనాభా వృద్ధి రేటు 0.9%. యూరప్ జనాభా వృద్ధి రేటు 0.3%. ఓషియానియా జనాభా వృద్ధి రేటు 1.5%. సంఖ్యాపరంగా 1 బిలియన్ జనాభా చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1 బిలియన్ లేదా 10 లక్షల సంవత్సరాలు. 2 బిలియన్ల జనాభా చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 180 సంవత్సరాలు. 3 బిలియన్ల జనాభా చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 32 సంవత్సరాలు. 4 బిలియన్ల జనాభా చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 సంవత్సరాలు. 5 బిలియన్ల జనాభా చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 12 సంవత్సరాలు. 6 బిలియన్ల జనాభా చేరడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 12 సంవత్సరాలు. జనాభా పెరుగుదలను తగ్గించడానికి కుటుంబ నియంత్రణ అమలు చేసిన మొదటి దేశం భారత్. భారతదేశం జనాభా పెరుగుదలను తగ్గించడానికి కుటుంబ నియంత్రణను ఏ సంవత్సరం నుండి అమలు చేస్తున్నది? 1952 సంవత్సరం నుండి. చైనాలో జన నియంత్రణ ఎప్పుడు మొదలుపెట్టింది? 1956లో. చైనా 1970 నాటికి 1 ఆర్ నన్ నినాదంతో ఎంత శాతం దంపతులను నియంత్రణలోకి తెచ్చింది? 70%. సింగపూర్లో 1965లో 4.9%గా ఉన్న జనన రేటు 2010 నాటికి ఎంత శాతానికి తగ్గింది? 1.0%. ఆసియా జనాభా వృద్ధి రేటు 1.7%. పశ్చిమ ఆసియా జనాభా వృద్ధి రేటు 2.9%.
దక్షిణ ఆసియా జనాభా వృద్ధి రేటు 2.2%. ఆగ్నేయాసియా జనాభా వృద్ధి రేటు 2.1%. తూర్పు ఆసియా జనాభా వృద్ధి రేటు 1.1%. ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 3.0%. తూర్పు ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 3.2%. తూర్పు ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 3.2%. పశ్చిమ ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 3.1%. ఉత్తర ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 2.9%. దక్షిణ ఆఫ్రికా జనాభా వృద్ధి రేటు 2.5%. ఐరోపా జనాభా వృద్ధి రేటు 0.3%. దక్షిణ ఐరోపా జనాభా వృద్ధి రేటు 0.6%. తూర్పు ఐరోపా జనాభా వృద్ధి రేటు 0.6%. ఉత్తర ఐరోపా జనాభా వృద్ధి రేటు 2.9%. పశ్చిమ ఐరోపా జనాభా వృద్ధి రేటు 0.1%. ఉత్తర అమెరికా జనాభా వృద్ధి రేటు 0.9%. దక్షిణ అమెరికా జనాభా వృద్ధి రేటు 2.3%. మధ్య అమెరికా జనాభా వృద్ధి రేటు 2.7%. కరేబియన్ జనాభా వృద్ధి రేటు 1.5%. అత్యంత అల్ప జనాభా వృద్ధి రేటు నమోదు చేస్తున్న ఖండాలు అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఐరోపా, ఉత్తర అమెరికా. అత్యంత అధిక జనాభా వృద్ధి రేటు నమోదు చేస్తున్న ఖండాలు అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా. జనాభా విస్తరణను ప్రభావితం చేసే ముఖ్య కారకాలు లేదా అంశాలు ఏవి? భౌతిక అంశాలు, సాంస్కృతిక నాగరికత అంశాలు, ఆర్థిక అంశాలు, డెమోగ్రాఫ్ అంశాలు లేదా జన వైజ్ఞానిక అంశాలు, రాజకీయ అంశాలు. ప్రపంచంలో ఎంత శాతం జనాభాకు వ్యవసాయం జీవనాధారం? 60%. ప్రపంచ జనాభాలో 50% జనాభా ఎంత శాతం భూభాగంలో కేంద్రీకృతమై ఉంది? కేవలం 5% భూభాగంలో. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రపంచంలో మానవ మనుగడకు సాధ్యం కాని భూమి శాతం 33%. అత్యధిక జనసాంద్రత ఉండే 5 ప్రదేశాలు తూర్పు ఆసియా ప్రాంతం అంటే చైనా, జపాన్, దక్షిణ కొరియా, తైవాన్. దక్షిణ ఆసియా ప్రాంతం అంటే భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక. అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని ఈశాన్య ప్రాంతం, ఆఫ్రికాలోని నైలు నది ప్రాంతం, వాయువ్య ఐరోపా ప్రాంతం అంటే గ్రేట్ బ్రిటన్, బెల్జియం, లక్సెంబర్గ్, ఐర్లాండ్, డెన్మార్క్, స్పెయిన్, పోర్చుగల్, పోలాండ్. ప్రపంచంలో ఎక్కువ జనాభా అంటే 75% జనాభా ఏ అర్ధగోళంలో ఉన్నారు? ఉత్తర అర్ధగోళంలో అంటే 23.5 డిగ్రీల కర్కట రేఖ నుండి 70 డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ మధ్యలో ఉన్నారు. ప్రపంచ జనాభా ఎంత? 6,707 మిలియన్లు. ఆసియా ఖండం జనాభా ఎంత? 4,054 మిలియన్లు. ఆఫ్రికా ఖండం జనాభా ఎంత? 973 మిలియన్లు. ఐరోపా ఖండం జనాభా ఎంత? 732 మిలియన్లు. దక్షిణ అమెరికా ఖండం జనాభా ఎంత? 577 మిలియన్లు. ఉత్తర అమెరికా జనాభా ఎంత? 337 మిలియన్లు. ఓషియానియా జనాభా ఎంత? 34 మిలియన్లు.
ప్రపంచంలో 50% జనాభా ఎంత శాతం నేలపై నివసిస్తున్నారు? 5% నేలపై. ఉత్తరార్ధగోళంలో ఎంత శాతం ప్రజలు ఉన్నారు? 90% ప్రజలు. ఆసియాలో ఎంత శాతం ప్రజలు ఉన్నారు? 60.4% ప్రజలు. 60% జనాభా పెద్ద 10 దేశాలలో ఉన్నారు. ఇందులో ఎన్ని దేశాలు ఆసియాలో ఉన్నాయి? 6 దేశాలు. ప్రపంచంలో ప్రతి 5గురిలో ఒకరు డాష్ చైనీయులు. ప్రపంచంలో ప్రతి 6గురిలో ఒకరు డాష్ భారతీయుడు. ప్రపంచంలో ప్రతి 6గురిలో 4 డాష్ ఆసియావాసులు. ప్రపంచంలో చైనా జనాభా శాతం 20%. చైనా మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలో భారతదేశం జనాభా శాతం 17%, రెండవ స్థానంలో ఉంది. ప్రపంచంలో 90% జనాభా ఎంత శాతం నేలపై నివసిస్తున్నారు? 10% నేలపై. ఆసియా నందు జనాభా విస్తరణ శాతం 60%. ఆఫ్రికాలో జనాభా విస్తరణ శాతం 14.5%. ఉత్తర అమెరికా నందు జనాభా విస్తరణ శాతం 5%. ఐరోపా నందు జనాభా విస్తరణ శాతం 10.9%. దక్షిణ అమెరికాలో జనాభా విస్తరణ శాతం 8.6%. ఓషియానాలో జనాభా విస్తరణ శాతం 0.5%. 0 నుండి 20 నార్త్ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న జనాభా శాతం 10.0%. 20 నుండి 40 నార్త్ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న జనాభా శాతం 59.5%. 40 నుండి 60 నార్త్ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న జనాభా శాతం 30.0%. 60 నుండి 90 నార్త్ అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్న జనాభా శాతం 0.5%. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలు: చైనా 1342.7 మిలియన్లు, భారతదేశం 1198.3 మిలియన్లు, అమెరికా 304.5 మిలియన్లు, ఇండోనేషియా 239.9 మిలియన్లు, బ్రెజిల్ 195.1 మిలియన్లు, పాకిస్తాన్ 172.8 మిలియన్లు, బంగ్లాదేశ్ 155.6 మిలియన్లు, నైజీరియా 148.1 మిలియన్లు, రష్యా 141.9 మిలియన్లు, జపాన్ 127.7 మిలియన్లు, మెక్సికో 107.7 మిలియన్లు. అల్ప జనాభా గల దేశాలు: వాటికన్ 99 మంది, టువాలు లేదా తువాలు 10,505 మంది, నౌరు 10,605 మంది, పలావు 18,467 మంది, శాన్ మారినో 25,061 మంది, లిచెన్స్టెయిన్ 32,057 మంది, మొరాకో 32,149 మంది, స్టెయిన్ కిట్స్ 45,000 మంది. యుఎన్ఓ అంచనా ప్రకారం అంటార్కిటిక్ ఖండం భూభాగంలో జనసాంద్రత ఎంత? 40.55 చదరపు కిలోమీటర్కి 40.55. యుఎన్ఓ అంచనా ప్రకారం అంటార్కిటికా మినహాయిస్తే ప్రపంచ జనసాంద్రత ఎంత? చదరపు కిలోమీటర్కి 115 మంది. యుఎన్ఓ అంచనా ప్రకారం ఆసియా నందు జనసాంద్రత ఎంత? 78.40 per
చదరపు కిలోమీటర్కి. యుఎన్ఓ అంచనా ప్రకారం ఐరోపా జనసాంద్రత ఎంత? 51.75 పర్ చదరపు కిలోమీటర్కి. యుఎన్ఓ అంచనా ప్రకారం దక్షిణ అమెరికా జనసాంద్రత ఎంత? 28.19. యుఎన్ఓ అంచనా ప్రకారం ఆఫ్రికా జనసాంద్రత ఎంత? 25.10 చదరపు కిలోమీటర్కి. యుఎన్ఓ అంచనా ప్రకారం ఉత్తర అమెరికా జనసాంద్రత ఎంత? చదరపు కిలోమీటర్కి 12.35. యుఎన్ఓ అంచనా ప్రకారం ఆస్ట్రేలియా జనసాంద్రత ఎంత? చదరపు కిలోమీటర్కి 2.47. హాంకాంగ్లో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? అంటే హాంకాంగ్ జనసాంద్రత ఎంత? చదరపు కిలోమీటర్కి 16,414 మంది ఉన్నారు. సింగపూర్లో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? అంటే సింగపూర్ జనసాంద్రత 17,746 మంది ఒక చదరపు కిలోమీటర్కి ఉండేటటువంటి వారు. బంగ్లాదేశ్లో ఒక చదరపు కిలోమీటర్ నందు సభ్యులు ఎంతమంది? అంటే బంగ్లాదేశ్ జనసాంద్రత 2,403 మంది. మంగోలియాలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 4. ఫ్రెంచి గయానాలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 5 మంది. ఆస్ట్రేలియాలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 7 మంది. ఐరోపా ద్వీపాలలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 7 మంది. బోట్స్వానాలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 7 మంది. నమీబియాలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 2. మారిటేనియాలో ఒక చదరపు కిలోమీటర్ నందు ఉండు సభ్యులు ఎంతమంది? 6 మంది. అత్యధిక జనసాంద్రత అంటే 120 మంది ఒక చదరపు కిలోమీటర్కి 120 మంది ఉంటే అత్యధిక జనసాంద్రత అంటారు. మధ్యస్థ జనసాంద్రత అంటే 16 నుండి 120 మంది ఒక చదరపు కిలోమీటర్కి ఉన్నట్లయితే అటువంటి దానిని మధ్యస్థ జనసాంద్రత అంటారు. అల్ప జనసాంద్రత 1 నుండి 16 మంది ఒక చదరపు కిలోమీటర్కి ఉన్నట్లయితే అల్ప జనసాంద్రత అంటారు. ప్రపంచ జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 40.55 మంది. ఆసియా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 78.40 మంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఐరోపా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 51.75 మంది. దక్షిణ అమెరికా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 28.19 మంది. ఆఫ్రికా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 25.10 మంది. ఉత్తర అమెరికా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 12.35. ఆస్ట్రేలియా జనసాంద్రత చదరపు కిలోమీటర్కి ఎంత? 2.47. అభివృద్ధి చెందుతున్న 31 దేశాలలో ఎన్నో వంతు జనాభా నివాసం ఉంది? 3/4 వంతు జనాభా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.